అసలు క్రూషే ప్రాజెక్ట్స్ లో ఇలాంటి టెక్స్చర్స్ ఎలా క్రియేట్ చేస్తారు? దీనికి మనకి కావాల్సింది టెక్స్చర్ స్టిచెస్. హలో కేటీస్ ఎపిసోడ్ 6 లో అయితే మనం హాఫ్ డబుల్ క్రూషే ఫ్రంట్ లూప్ ఓన్లీ ఎలా చేయాలో చూసేద్దాము. ఎపిసోడ్ 5 వరకు ఫ్రంట్ లూప్ ఓన్లీ సింగిల్ క్రూషే ఎలా చేయాలి అండ్ బ్యాక్ లూప్ ఓన్లీలో ఎవ్రీ స్టిచ్ ఎలా చేయాలి అనేది చూసేసాం. మీరు కనుక మిస్ అయ్యి ఉంటే మన ప్రొఫైల్ కి వెళ్ళి చెక్ చేసేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్ టెక్నిక్స్ చేయడానికి మనకి ఫస్ట్ ఫ్రంట్ లూప్ అండ్ బ్యాక్ లూప్స్ అయితే కావాలి. సో ఫస్ట్ అయితే మనం చైన్స్ తీసుకొని రో 1 ఆఫ్ హాఫ్ డబుల్ క్రూషెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రంట్ లూప్ ఓన్లీ చేయడం స్టార్ట్ చేస్తాం. దీనికోసం అయితే రో 1 అయిపోయిన తర్వాత టర్నింగ్ చైన్స్ 3 తీసుకొని మన ప్రాజెక్ట్ ని యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్స్ అనేవి ఐడెంటిఫై చేసేసి ఫస్ట్ yarn over and insert your hook only under the front loop as I am showing here. Now yarn over and pull the loop. Now we have 3 loops on our hook. Yarn over and pull through all 3 loops. Same process. అంటే ఓన్లీ ఫ్రంట్ లూప్ లో మనం హాఫ్ డబుల్ క్రూషెస్ చేసుకుంటూ వెళ్ళి ఫ్రంట్ లూప్ ఓన్లీ హాఫ్ డబుల్ క్రూషే స్క్వేర్ అనేది కంప్లీట్ అవుతుంది విత్ టెక్స్చర్ లైక్ దిస్ ఆన్ ఇట్. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ లూప్ ఓన్లీ డబుల్ క్రూషే డిస్కస్ చేద్దాము. మీరు కూడా ఇలాంటి క్రూషింగ్ నేర్చుకోవాలి అంటే ఫాలో చేసేయండి. ఓకే బై క్యూటీస్.